ఆ మధ్య కాలంలో పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పడంలో తలబడ్డారు. దీంతో కాస్త వాటర్ తాగి గొంతు ఎండుకుపోయిందని కవర్ చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు చెప్పారు. అయితే ఆ తర్వాత వెంటనే సంధ్యా థియేటర్ తొక్కిసలాట, రేవతి అనే మహిళ మృతి చెందడం, అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం, ఇవన్నీ చక్క జరిగిపోయాయి. ఇక రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన వెంటనే అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి ఈ పని చేయించారనే ప్రచారం కూడా మీడియాలో గట్టిగా సాగింది. అయితే ఇందులో తన తప్పేమీ లేదని, చట్టం దృష్టిలో అందరూ సమానులే అని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కానీ చాలా మంది నేనే అరెస్ట్ చేయించారని, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని, నేనెందుకు ఆయన అరెస్ట్ చేయిస్తాను, చిన్నప్పటి నుండి రామ్ చరణ్ బన్నీలు నాకు తెలుసు అంటూ రేవంత్ రెడ్డి దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం పక్కన పెడితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో రేవంత్ రెడ్డి హాజరవ్వగా ఆ ఈవెంట్ కు యాంకర్ గా చేసిన నటుడు బాలాదిత్య రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయి ఆయన వస్తుండగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి అని చెప్పకుండా గౌరవ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా పెద్దగా గోల చేశారు. దాంతో వెంటనే పక్కకు వెళ్ళి మరీ చేసుకొని వచ్చి సారీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే తాజాగా హైదరాబాద్లోని హైటెక్ సిటీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పేరును పలకకుండా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును బాలాదిత్య చెప్పడంతో ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు వీడియో కింద పేరు మర్చిపోయిన అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు పేరు మర్చిపోయి వేరే సీఎం పేరు చెప్పిన బాలాదిత్య కూడా జైలుకేనా అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో.